అందరం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం కానీ ఎవరికైనా తెలుసా అసలు ఆంజనేయ స్వామి ఎలా జన్మించారో? అయితే ఒకప్పుడు అంజన అనే అప్సరస స్వర్గంలో ఉండేది. ఒక చిన్న తప్పు కారణంగా ఆమెకొక శాపం పడింది. నువ్వు వానర రూపంలో భూమిపై జన్మిస్తావు కానీ నీకు శివుడి వరం ద్వారా పుట్టే పుత్రుడే మళ్ళీ స్వర్గానికి నిన్ను తీసుకెళ్తాడు అని. అంజనాదేవి అందం, భక్తి రెండిటిని చూసి ధైర్యవంతుడైన వానర యోధుడు కేసరి ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ పర్వతాలలో నివసిస్తూ భగవాన్ శివునికి భక్తితో పూజలు చేసేవారు. ఒక కోరిక ఉండేది. భగవంతుడి వంటి శక్తివంతుడు, ధర్మ భక్తుల రక్షకుడు వంటి పుత్రుడు కావాలి. ఆమె సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసింది. గాలి కదలని శాంతి, పర్వతాలు కూడా ఆమె తపస్సుని గౌరవించాయి. భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అన్నాడు, అంజన, నీకు నా అంశంతో పుత్రుడు పుడతాడు. ధర్మాన్ని రక్షించే మహాబలవంతుడు జన్మిస్తాడు. అదే సమయంలో వాయుదేవుడు అంజనాదేవిని ఆశీర్వదిస్తూ శివాశిసుని ఆమె గర్భంలో నిలిపాడు. అందుకే హనుమంతుణ్ణి వాయుపుత్రుడు, మారు